Once again in the glorious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I hope you remember we are meditating on the letter of Jude. మీకు గుర్తుంది అనుకుంటున్నాను, మనము యూదా పత్రికను ధ్యానం చేస్తూ వస్తున్నాం. Who was the half brother of the Lord Jesus Christ, like James. యాకోబు వలె యేసు ప్రభువారికి యూదా కూడా సహోదరుడు. As we have seen, this letter of Jude closely resembles or a replica of the second and third chapters of the second letter of Apostle Peter. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి రెండవ పత్రికలోని 2-3 అధ్యాయాలకు ఈ యూదా పత్రికకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి అని మనం గమనించాం. We have also seen that there is a particular style of Jude. He tells things in triplets or triads, three thoughts together. యూదా పత్రికను గమనించినట్లయితే అందులో ఒక విశేషం ఏంటంటే ఆయన ఏదైనా ఒక విషయాన్ని 3 రకాలుగా 3 పోలికలతో చెప్పడం జరుగుతుంది. We have seen in the first verse that he addresses the Christian believers in 3 terms. క్రైస్తవ విశ్వాసులను మన మొదటి వచనంలో గమనించినట్లయితే క్రైస్తవ విశ్వాసులను 3 పదాలతో ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. As those called by God, loved by God and kept by the Lord Jesus Christ, in the Lord Jesus Christ and for the Lord Jesus Christ. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. This is very important to know what we mean to God in his sight. ఇది దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారమో అనేది అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది. And in verse 3 we have seen that originally Jude wanted to write a devotional letter to the recipients about the salvation that all saints share. 3వ వచనం గమనించినట్లయితే ముందు యూదా తను విశ్వాసులందరికీ వాళ్ళ కలుగబోయేటువంటి రక్షణ విషయమై ఒక పత్రిక రాద్దాం అనుకున్నాడు. But then circumstances have so arrived urgently that instead of writing a devotional letter, he writes a warning letter to the saints. అయితే ఆ పరిస్థితులను బట్టి ఉన్న పరిస్థితుల కారణంగా తను వారికి రాయాలనుకున్నటువంటి ఆ డివోషనల్ లెటర్ కంటే కూడా ఒక హెచ్చరిక పత్రికను రాయాలనుకున్నాడు. He says he was compelled by the Holy Spirit to write a warning letter to contend for the faith that was once for all delivered or handed over or entrusted to the saints all over the world across the centuries. పరిశుద్ధాత్మ దేవుని చేత పురికొల్పబడిన వాడై ప్రేరేపించబడిన వాడై విశ్వాసులకు లేక పరిశుద్ధులకు ఒకసారే అప్పగించబడినటువంటి ఆ యొక్క బోధ విషయమై పోరాడాలి అని తను రాశాడు. And then he gives the reason why he had to suddenly change his motive. ఆ తర్వాత తను ఎందుకు తన మనస్సు వెంటనే మార్చుకున్నాడో అనే విషయాన్ని కూడా తను రాశాడు. Because some false teachers have secretly stepped in. ఎందుకంటే కొంతమంది అబద్ధ బోధకులు రహస్యంగా జొరబడ్డారు. To distort the truth of the gospel of faith. విశ్వాస సంబంధమైనటువంటి సువార్త సత్యాన్ని వక్రీకరించడానికి వీళ్ళు వచ్చారు. And then we have seen some basic Christian truths. మనం కొన్ని ప్రాథమికమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాల లేక సత్యాలను చూసాం. The body of the truth of the gospel. ఈ సువార్తకు ఉన్నటువంటి దాని యొక్క విషయాలను మనం చూసాం. And how he tells that we should defend, we should preserve and we have to contend. మనం ఆ సువార్తను కాపాడుకుంటూ దానికోసం పోరాడాలని కూడా చూసాం. Whenever it is abused, ఆ సువార్త మీదకి ఎప్పుడైనా దాడి జరిగినప్పుడు, దాని దుర్వినియోగం చేయబడినప్పుడు, whenever it is challenged by the false teachers, దాని అబద్ధ బోధకులు దాన్ని ఎప్పుడైనా సరే దాన్ని అలక్ష్యం చేసినప్పుడు. And then he goes on in verse 4 to describe these false teachers. ఆ తర్వాత 4వ వచనం నుండి వారు ఈ యొక్క అబద్ధ బోధకులు ఎలా ఉంటారో వర్ణిస్తూ వచ్చాడు. Very very expressive words. ఎంతో మరి తేటగా చాలా సూటిగా కనిపించేటువంటి మాటలతోటి. He says they are godless, graceless and Christless. వాళ్ళు భక్తిహీనులు, దేవుని కృపారహితులు, అలాగే క్రీస్తు లేనిటువంటి వారు. And then we have also very briefly looked into the different letters written to different churches by the apostles in the first century when they faced such false doctrines. అంత మాత్రమే కాకుండా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆయా సంఘాలలో అబద్ధ బోధలు ఎదురైనప్పుడు వివిధ అపోస్తలులు రాసినటువంటి పత్రికలు కూడా మనం గమనించాం. What Apostle Paul wrote to the Romans, the Corinthians, రోమీలకు అలాగే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు ఏం రాశాడో, the Galatians, the Philippians, Colossians, అలాగే గలతీయులకు, కొలస్సీలకు, కొరింథీయులకు, మిగతా వారికి రాసినటువంటి Thessalonians,
తెస్సలోనికాలో And సంఘానికి, Apostle Paul in his pastoral letters, both to Timothy and Titus, అలాగే అపోస్తలుడైన పౌలు తను తిమోతికి, తీతుకు రాసినటువంటి ఆ కాపరి పత్రికల్లోను, and then the second letter of Apostle Peter, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, and the first letter of Apostle John. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. And not just that, we have also looked into a few passages in the Old Testament where these false teachers were quite prevalent. అలాగే పాత నిబంధన కాలంలో కూడా ఉన్నటువంటి అబద్ధ బోధకుల గురించి మనం పాత నిబంధనలో కూడా చూసాం. We looked into Jeremiah and Ezekiel. ఇర్మియా గ్రంథము, ఎహెస్కేల్ గ్రంథాల్లో కూడా చూసాం. And then finally we looked at the solemn charge Apostle Paul gives to Timothy. ఆ తర్వాత చివరిగా మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చినటువంటి ఆ గంభీరమైనటువంటి ఆజ్ఞను లేక ఆనను కూడా మనం చూసాం. In his second letter, chapter 2, verse 15. రెండవ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2:15 అది చూసాం. He says, you have to correctly divide the word of God, correctly handle, rightly divide the word of God, so that you may be approved by God and not be ashamed when you stand before God one day. ఒక దినాన నీవు దేవుని ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివాని వలె నీవు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అని చెప్పాడు. And also we have seen the words of Apostle Paul to the Ephesians chapter 4 verses 11 to 13. అలాగే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో the role of effective ministry, manifold ministry of the church, సంఘంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి పరిచర్యల యొక్క పాత్రను కూడా చూసాం. to ensure a strong spiritual and vibrant congregation, ఒక బలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శక్తివంతమైనటువంటి సంఘం ఎలా ఉంటుందో దానికోసం అది to చూసాం. stand up against these false teachers. ఈ అబద్ధ బోధకులకు విరోధంగా, వ్యతిరేకంగా నిలబడేందుకు. Now, before we get into the meditation for today, ఈ రోజు ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు in the context of ministry of God's word in the church, సంఘంలో ప్రకటించబడేటువంటి దేవుని వాక్య పరిచర్యపు వెలుగులో Charles Spurgeon made a profound statement. చార్లెస్ స్పర్జన్ గారు ఒక గంభీరమైనటువంటి ఒక మాట చెప్పారు. I beg you to please listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినాలని దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. He says, ఆయన అంటారు, the church does not determine what Bible teaches. Very strong words. బైబిల్ ఏమి చెప్పాలో అనేది సంఘం నిర్ధారించదు. The church does not determine what the Bible teaches. బైబిల్ ఏమి చెప్తుందో అనేది సంఘం నిర్ధారించేది కాదు. It is the Bible that determines what the church must teach. సంఘం ఏమి బోధించాలో అనేటువంటిది బైబిలే నిర్ధారించాలి. Yeah, let me repeat it again. మరొకసారి చెప్పనివ్వండి. It's very profound. ఎంతో గంభీరమైన మాటలు ఇవి. I wish I understood this, what he means. దీని అర్థం ఏంటో నాకు అర్థమైతే బాగుండు అని నాకు The అనిపిస్తుంది. church does not determine what the Bible teaches, but the Bible determines what the church should teach. బైబిల్ ఏమి బోధించాలో అనేది సంఘం నిర్ధారించదు, కానీ సంఘం ఏమి బోధించాలో అనేది బైబిలే నిర్ధారిస్తుంది. With this background, let us look into from some of the verses from verse 17 to 25 of Jude's letter. ఈ నేపథ్యంలో మనము యూదా పత్రికలోని 17వ వచనం నుండి 25వ వచనం వరకు చూద్దాం. Yeah, please. 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనచ్చు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. Amen. ఆమేన్. Loving Heavenly Father, gracious God, merciful God, wonder-working God, God whose ways are in the sea, God who gives life to the dead and calls things that are not as though they were. In the highly exalted and glorious name of our Lord and Savior, the Lord Jesus Christ, we commit your presence as a church, Lord. Speak to us. Thank you, Lord, for the word that you have given to us into our hands in a language that we can understand, Lord.
Not many in this world over the centuries had this privilege. The great treasure, the greatest treasure the world can ever have is in our hands, O Lord. Help us to understand what you want to tell us, Lord. In Jesus' precious name we pray. Amen. ఆమేన్. As we meditated that Jude gives three words, triplets. మనం ధ్యానించినట్లుగా యూదా ప్రతిసారి మూడు పదాలు ఉపయోగిస్తాడు. In the entire passage that we read now, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అంతటిలో he tells in verses 17 to 19, he describes what the false teachers do to the church and who these false teachers are. ఈ 17 నుంచి 19 వచనాల్లో ఈ అబద్ధ బోధకులు సంఘానికి ఏమి చేస్తారో, వాళ్ళు ఎలా ఉంటారో అనేటువంటిది చూపిస్తా ఉన్నాడు. Given the situation, he tells in verses 20 to 23 what we need to do ourselves and to others who are influenced by these false teachers. 21 నుండి 23 వచనాలు గమనించినట్లయితే ఈ అబద్ధ బోధకుల యొక్క ప్రభావం కింద ఉన్నటువంటి వారిని ఏం చేయాలి, మనంతట మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాలు చెప్తున్నాడు. In the present. ప్రస్తుతం. And from verses 24 and 25, 24-25 వచనాలు చూస్తే, as we continue to do what we need to do, మనం చేయాల్సింది చేస్తూ ఉంటే he tells us what God will do in the eternity future. నిత్య భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తాడో అది 24-25 వచనాలు చెప్తున్నాడు. In verse 5, 5వ వచనంలో he says, you already know all this. Can you please read? 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా. I want to remind you. In verse 5 he says, I want to remind you even though you know all this. ఈ సంగతులన్నీ మీకు తెలుసు. 17 and 18 Jude reminds 17-18 వచనాల్లో యూదా మరొకసారి జ్ఞాపకం the చేస్తున్నాడు. saints again పరిశుద్ధులకు మరలా జ్ఞాపకం as చేస్తూ to what the apostles of the Lord Jesus Christ foretold. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అపోస్తలులు ముందుగా ఏం చెప్పారో చెప్తున్నాడు. It is therefore కాబట్టి only remembering the word of God or the apostolic teaching, దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారానే, or what the apostles of the Lord Jesus Christ foretold, లేక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అపోస్తలులు ముందుగా ఏం చెప్పారో అది జ్ఞాపకం చేసుకోవడం if ద్వారా, only we remember that, అవి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే we can protect ourselves from the lies of the devil and the false teachers. అపవాది నుండి, అబద్ధ బోధకుల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోగలం. Whenever somebody gives you a so-called new revelation or a new doctrine, ఎప్పుడైనా ఎవరైనా మీకు ఒక కొత్త బయలుపాటు లేక కొత్త ప్రత్యక్షత, కొత్త సిద్ధాంతం చెప్తున్నానని ఎవడని చెప్తే, check it with the word of God. దేవుని వాక్యంతో పోల్చి సరిచేయండి, చూడండి. Because God's word is the only ultimate and final authority to validate any revelation or any doctrine. ఎందుకంటే ఏ బయలుపాటు, ఏ ప్రత్యక్షత అయినా, ఏ సిద్ధాంతమైనా దానిని రుజువు చేయడానికి, నిర్ధారించడానికి కేవలం దేవుని వాక్యం మాత్రమే మనకు అధికారం ఇస్తుంది. Given by anybody, however spiritual one may be. అతను ఎంత ఆత్మీయ యోధుడైనా సరే, we have to check with the word of God. దేవుని వాక్యంతో పరీక్షించి చూడాలి. God has not given us any other alternative on this planet Earth. ఈ భూమి మీద దేవుడు మనకు మరొక ప్రత్యామ్నాయం ఏది ఇవ్వలేదు. As we all know, in the Garden of Eden, ఏదైనా వనంలో మనకందరికి తెలిసినట్టుగా Eve was given a new revelation హవ్వకు ఒక నూతనమైన ప్రత్యక్షత ఇవ్వబడింది by Satan. సాతానుడిచ్చాడు అది. The new revelation was not just very attractive and lucrative. ఈ నూతనమైనటువంటి ప్రత్యక్షత చూడడానికి ఆకర్షణీయంగా, చాలా ఆహ్లాదకరంగా ఉండడం మాత్రమే కాదు, It was a shortcut to glory. అది మహిమకు చాలా అడ్డదారిగా But కనిపించింది. then there are no shortcuts to glory. కానీ మహిమకు అడ్డదారులు అంటే ఏమి లేవండి. If there were no shortcuts for the King of Kings and the Lord of Lords, the Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయనకే అడ్డదారి లేకపోతే there will be none for us. మనకు కూడా అలాంటివి ఏమి There ఉండవు. will be none for us. మనకు కూడా ఏమీ ఉండవు. Eve, హవ్వ without properly and diligently checking with the spoken word of God or the command of God, దేవుని ఆజ్ఞలకు లేక దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాటలతో సరిగ్గా వాటిని పోల్చి చూసుకోకుండా she gave into that revelation. ఆ ప్రత్యక్షతకు అంగీకరించింది. And as we all know, the rest is history.
ఇక మనందరికీ తెలిసినట్టుగా మిగతాదంతా చరిత్ర. Let me tell you, ఒక మాట చెప్పనివ్వండి, it was not just history, it was geography as well. అది కేవలం చరిత్ర మాత్రమే కాదు, భౌగోళిక చరిత్ర కూడా. Because both Adam and Eve were banished from the Garden of Eden and they lost fellowship with God. ఎందుకంటే ఆదాము హవ్వలు ఏదైను వనంలో నుండి బహిష్కరించబడి వెలివేయబడి దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. But thanks be to God through our Lord Jesus Christ, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి స్తోత్రం, we have gained exponentially more than what we have lost in Adam and Eve. ఆదాము హవ్వలు ఏదైతే కోల్పోయారో దానికి రెట్టింపుగా మనము పొంది ఉన్నాం. Because one day ఎందుకంటే ఒక రోజున we shall see the Lord Jesus Christ as he is, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో ఆయన ఉన్నదన్నట్టుగా చూస్తాము, and we will be like him. ఆయన వలే మనం ఉంటాము. Verse 18 please. 18వ వచనము. తమ భక్తిహీనమైన దురాశల చూపున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనుడి. The apostle said, అపోస్తలులు ఏం చెప్పారంటే, in the last times అంత్య దినాలలో or in the end times, లేక చివరి రోజుల్లో there will be scoffers who follow their own ungodly desires. వారి అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచే పరిహాసకులు ఉంటారు. A scoffer is one who mocks, ఈ అపహాసకుడు ఎవడంటే ఎగతాళి చేసేవాడు, హేళన చేసేవాడు, ridicules or scorns the belief of another. వేరే వాళ్ళ విశ్వాసాన్ని చూసి అవహేళన చేసేవాడు, ఎగతాళి చేసేవాడు. As we have already seen, these false teachers secretly slipped in to steal these believers under cover. మనం ఇంతకు ముందు చూసినట్టుగానే ఈ యొక్క సామాన్యులైనటువంటి విశ్వాసులను పక్కదారి పట్టించడానికి వాళ్ళు రహస్యంగా జొరబడ్డారని చూసాం. And by scoffing, they dismantle the foundations of the faith of these immature believers. ఈ విధంగా వాళ్ళు పరిహాసం చేయడం ద్వారా ఈ యొక్క పరిపక్వత చెందని ఎదగనటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కూలదోయడానికి చూశారు. They mock, ridicule or scorn the belief of these believers. ఈ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు అవహేళన చేస్తూ and eventually they steal them. తదుపరి కాలంలో వారిని దొంగిలిస్తారు. This is Satan's modus operandi. ఇది ఒక విధంగా సాతానుడు పనిచేసేటువంటి విధి విధానం, or the pattern or the method of operation to steal the believers. విశ్వాసులను దొంగిలించడానికి చేసేటువంటి విధానం ఇది. Verse 19. 19వ వచనము. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు నయుండి భేదములు కలుగజేయుచున్నారు. Again in verse 19 Jude gives 3 more identities of these false teachers. 19వ వచనంలో మరలా యూదా ఈ అబద్ధ బోధకుల గురించినటువంటి 3 గుర్తింపులు చూపిస్తున్నాడు. Number 1, they divide you. ఒకటేంటంటే వాళ్ళు మిమ్మల్ని విభజిస్తారు. Number 2, they follow mere natural instincts. రెండవది ఏంటంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి వారు. And number 3, they do not have the Holy Spirit. మూడవది ఏంటంటే వాళ్ళ దగ్గర ఆత్మ లేడు. These false teachers, ఈ అబద్ధ బోధకులు, they offer high quality religion outside the word of God. దేవుని వాక్యానికి బయట ఉన్నటువంటి ఎంతో నాణ్యమైనటువంటి మతాన్ని లేక భక్తిని ఇస్తామంటారు. Outside the word of God. దేవుని వాక్యానికి వెలుపల. And divide the church by deceiving the church. సంఘాన్ని మోసం చేయడం ద్వారా విభజిస్తారు. The first thing that Satan does is to deceive and then he divides. మొట్టమొదటి సాతాను చేసే పని ఏంటంటే మోసం చేస్తాడు, ఆ తర్వాత విభజిస్తాడు. And because they do not have the Holy Spirit, వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు లేనందున they follow mere natural instincts. వాళ్ళు కేవలం ప్రకృతి సంబంధమైనటువంటి వాటినే వెంబడిస్తారు. And therefore, కాబట్టి they extend soulish ministry. అందుకనే వాళ్ళు కేవలము శరీర సంబంధమైనటువంటి యొక్క పరిచర్యనే చేస్తారు. Because they are sensual, not having the Spirit of God. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మ లేకుండా శరీర సంబంధులు కాబట్టి. The word sensual is opposite of spiritual. ఈ సెన్షువల్ అనేటువంటి పదము శరీర సంబంధమైనటువంటి పదము ఆత్మ సంబంధమైన దానికి విరోధం. If you remember in verse 4, Jude told us, 4వ వచనం కనుక మనకు గుర్తుంటే యూదా ఈ విధంగా చెప్పాడు. These false teachers were godless, spiritless and Christless. ఈ యొక్క అబద్ధ బోధకులు భక్తిహీనులు, దేవుని కృప లేనటువంటి వారు, క్రీస్తు లేనటువంటి వారు. Now he tells, ఇప్పుడు చెప్తున్నాడు that they were spiritless as well. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా లేడు. Holy Spiritless. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఉండేవారు. Apostle Paul, while writing to the Romans in chapter 8 verse 9, the second part, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 9వ వచనంలో 2వ భాగంలో he categorically tells this. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. If anyone does not have the Spirit of Christ, he does not belong to Christ.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని సంబంధి కాడు. Let me repeat it again. మరొకసారి చెప్పనివ్వండి. If anyone does not have the Spirit of Christ, he does not belong to Christ. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రీస్తు సంబంధి కాడు, దేవుని సంబంధి కాడు. Therefore, these people were not just false preachers. కాబట్టి వీళ్ళందరూ అబద్ధ బోధకులు మాత్రమే కాదు, They were false believers and not even believers in the first place. వాళ్ళు అబద్ధమైనటువంటి తప్పుడు విశ్వాసులు, అసలు విశ్వాసులే కాదు. Now, how are we to distinguish or discern this soulless ministry ఇలాంటి పరిచర్య, శరీర సంబంధమైన ఈ పరిచర్యను ఎలా గుర్తించాలి మనం from spiritual ministry? ఆత్మ సంబంధమైన పరిచర్యకు దీనికి వ్యత్యాసాన్ని ఎలా కనుగొనాలి? A soulish ministry magnifies man, ఈ శరీర సంబంధమైన పరిచర్య మనుషుల్ని హెచ్చిస్తుంది, whereas spiritual ministry glorifies the Lord Jesus Christ. అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య యేసుక్రీస్తు ప్రభువాన్ని హెచ్చిస్తుంది. Soulish ministry ఈ శరీర సంబంధమైన పరిచర్య often results సహజంగా వాటిని ఈ యొక్క విమతాలు అంటాం, కల్ట్స్ అంటాం. cults is a kind of fellowship where they worship a person. ఈ కల్ట్ అనేటువంటిది ఒక విధంగా ఒక వ్యక్తిని పూజించేటువంటిది. We had quite a few of these cults, and we do have in this present world. I hope you understand what I'm saying. మన ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో చాలా మంది ఇలాంటి వాళ్ళు ఈ కల్ట్స్ ఉన్నారు. నేనేం చెప్తున్నానో బహుశా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. Yeah, soulish ministry often results in cults. ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటిది కల్ట్ లాగా మారిపోతుంది. When the Spirit of God ministers through the Word of God, ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా మనకు పరిచయం చేస్తున్నప్పుడు there is edification of the church and glory to God. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, అలాగే దేవునికి మహిమ కలుగుతుంది. But అయితే when the soulish ministry is manufacturing a ministry, అయితే ఇలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి సేవ పరిచర్య చేస్తున్నప్పుడు there is entertainment ఒక విధమైన వినోదం ఉంటుంది, or intellectual education, లేకపోతే మేధోపరమైనటువంటి ఒక విద్యలాగా ఉంటుంది, catering to our souls and not our spirits. మన కేవలం మన ప్రాణానికి బాగానే ఉంటుంది, కానీ మన ఆత్మలకు ఏమీ మేలు జరగదు. A great man of God says something very profound. ఒక గొప్ప దైవజనుడు ఈ విధమైన మాట చెప్పారు. A time will come ఒక సమయం వస్తుంది when instead of shepherds feeding the sheep, కాపరులు గొర్రెలను మేపడానికి బదులు the church will have clowns entertaining the goats. సంఘంలో మేకలను వినోదపరిచేటువంటి క్లౌన్స్ ఉంటారు. To understand better, you have buffoons in circus, don't we? సర్కస్ లో బఫూన్ లాగా వీళ్ళు వినోదాన్ని అందిస్తూ ఉంటారు. One day the church will have clowns entertaining the goats. ఒక దినాన ఇలాంటి క్లౌన్స్, ఈ బఫూన్ లాంటి వాళ్ళు సంఘానికి వినోదం పంచుతూ It ఉంటారు. only takes the Spirit of God to minister our spirit through the Word of God. దేవుని వాక్యం ద్వారా, ఆత్మదేవుడు వాక్యం ద్వారా మనకు పరిచర్య చేస్తూ To ఉంటారు. divide our soul and spirit and make us more like the Lord Jesus Christ. మన యొక్క ఆత్మ ప్రాణాత్మ దేహాలను బలపరిచి మనం ప్రభువారిలాగా మారే విధంగా చేస్తారు. As we are told in Hebrews, మనం హెబ్రీ పత్రికలో మనకు చెప్పబడినట్టుగా verse 20 and 21, please. 20-21 వచనాలు యోధా పత్రిక. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. While in verse 19, Jude warned that these false teachers will divide us or dismantle us or tear us down. 19వ వచనంలో ఈ అబద్ధ బోధకులు మనల్ని నాశనం చేసి, మనల్ని విభజించి, మనల్ని భ్రష్టు పట్టిస్తారని చెప్పినప్పుడు In verse 20, he says, 20వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, what we should be doing to ourselves. మనకు మనం ఏం చేసుకోవాలో చెప్తున్నాడు. Jude advocates three things. యూదా ఇక్కడ 3 సంగతులు చెప్తున్నాడు. Very profound. చాలా గంభీరమైన మాటలు. I would consider it as the essence of Christian faith. నేను అనుకుంటాను ఇది క్రైస్తవ విశ్వాసానికి సారమేమో అనుకుంటాను. Number one, ఒకటి, build yourselves up in your most holy faith. మీ అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. Number two, రెండవది, pray in the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యందు ప్రార్థన చేయండి. Number three, మూడవది, keep yourselves in God's love as you wait for the mercy of our Lord Jesus Christ to bring you to eternal life. మనల్ని మూడవది ఏంటంటే, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో మీరు నిలిచి ఉండండి. In fact, in these two verses, ఈ వాస్తవానికి 2 వచనాల్లో Jude gives us two triplets. ఇక్కడ యూదా
ఆ రెండు రకాలైనటువంటి మూడు విషయాలు చెప్తున్నాడు. God the Father, తండ్రి అయిన దేవుడు, the Lord Jesus Christ, యేసుక్రీస్తు and ప్రభువు, the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. This is one triplet or triad. ఇది ఒక త్రిత్వం అనుకుందాం. And the next one is the Christian graces. తర్వాత క్రైస్తవ సంబంధమైనటువంటి విషయాలు, That is faith, love, and hope. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. Though hope is not directly mentioned here, ఇక్కడ నిరీక్షణ గురించి నేరుగా ప్రస్తావించకపోయినా when he says that you wait for the mercy of the Lord Jesus Christ, it signifies or it is hope. ఈ ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టండి అంటే అది నిరీక్షణ వంటిది. While the false teachers are in the business of tearing us down, ఈ అబద్ధ బోధకులందరూ కూడా మనల్ని చీల్చి చెండాడాలని చూస్తుంటే each believer should be involved in building up ourselves. ప్రతి విశ్వాసి కూడా మనల్ని మనం కట్టుకునే పనిలో ఉండాలి. First himself and then his church. మొట్టమొదట తన్ను తాను కట్టుకోవాలి, ఆ తర్వాత సంఘాన్ని కట్టుకోవాలి. The foundation of our Christian faith is our most holy faith. మనకున్నటువంటి క్రైస్తవ విశ్వాసానికి ఉన్నటువంటి ప్రాథమికమైన పునాది ఏంటంటే మన క్రైస్తవ విశ్వాసమే. Most holy faith. మన అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం. Most holy faith. అతి పరిశుద్ధమైన విశ్వాసం. The same faith which was once for all entrusted to the saints. అది ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగించబడినటువంటిది. Which Jude referred in verse 3. అది యూదా 3వ వచనంలో చెప్పాడు. Now we'll briefly meditate these 3 points. ఈ 3 విషయాలను మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. Build up yourselves in your most holy faith. మీ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసంతో నింపబడండి. Here Jude is probably echoing Apostle Paul when he wrote to the Philippians chapter 2 verse 12. He says, continue to work out your salvation with fear and trembling. మీ రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు చేసుకుంటున్నాడు. Now how are we to build ourselves in our most holy faith? మన యొక్క అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మనల్ని మనం ఎలా కట్టుకోవాలి? Romans 10:17 says, రోమా 10:17 ఇలా చెప్తుంది. faith comes from hearing the message is heard through the word of Christ. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. Apostle Peter, అపోస్తలుడైన పేతురు in his first letter chapter 2 and verse 2, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. like newborn babies, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె crave spiritual milk, that నిర్మలమైన వాక్యము అను పాలను అపేక్షించండి. so that తద్వారా by it you may grow up in your salvation or your faith. తద్వారా మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. Again Apostle Paul, మరలా అపోస్తలుడైన పౌలు in his historic farewell speech to the Ephesians, ఎఫెసీయులకు ఆయన చారిత్రాత్మకంగా చెప్పినటువంటి వీడ్కోలు ఉపన్యాసంలో in Acts chapter 20 verse 32, అపోస్తల కార్యములు 20:32 వచనంలో, now I commit you to God and to the word of his grace, which can build you up and give you an inheritance among all those who are sanctified. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. The most potential resource that we have, rather the only potential resource that we have to build ourselves in our most holy faith, is the word of God. మన అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం మీద మనల్ని మనం కట్టుకోవడానికి ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి వనరు ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే. Number 2, pray in the Holy Spirit. రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. It means to pray according to the leading of the Holy Spirit. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రార్థన చేయడం. The word of God and prayer, they always go together in spiritual growth. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండు కూడా కలిసి కొనసాగుతాయి. If all we do is read and study the Bible, ఒకవేళ మనం చేయగలిగినంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే we will have a great deal of light but no power. Power. However, if we concentrate on prayer, ఒకవేళ మనం దేవుని వాక్యమే చదువుకుంటూ పోతే మనకు ఆ శక్తి ఉండదు. కానీ ప్రార్థనలో మనం సమయం గడిపితే and ignore the Bible, బైబిల్ని మనం నిర్లక్ష్యం చేస్తే we may be guilty of zeal without knowledge. మనం జ్ఞానం లేకుండా ఆసక్తి పరులమై ఉంటాం. We read the word of God to grow in faith, విశ్వాసంలో ఎదగడానికి దేవుని వాక్యం చదువుతాము. then we use the same faith to ask God in prayer what we need. మనకేం కావాలో ప్రార్థనలో అడగడానికి అదే విశ్వాసాన్ని ఉపయోగించుకుంటాము. Therefore the word of God and prayer, they are together. కాబట్టి దేవుని వాక్యము ప్రార్థన రెండు కలిసి ఉంటాయి. Therefore కాబట్టి the building process of Christian life క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి కట్టుకోవడం అనేది involves
the word of God, the spirit of God, and prayer. అందులో దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రార్థన ఇమిడి ఉంటాయి. But these things, as precious as they are, ఇవన్నీ కూడా ఎంతో అమూల్యమైనప్పటికీ can sometimes become routine. కానీ ఒక్కొక్కసారి మనకు అవి రొటీన్ గా మారిపోతుంటాయి. Therefore, Jude adds another dimension or another factor, that is abiding or keep yourselves in God's love. అందుకని యూదా దీనికి వేరొక కోణంలో చెప్తున్నాడు, మీరు ఎప్పుడు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నిలిచి ఉండండి అంటున్నాడు. Keep yourselves in God's love. దేవుని love. ప్రేమలో, Yeah. దేవుని ప్రేమలో మీరు నిలిచి ఉండండి. Again, how are we to keep ourselves in God's love? మరలా దేవుని ప్రేమలో మనం ఎలా నిలిచి ఉండగలం? John 15:10, the Lord Jesus Christ said something very, 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 very profound. యోహాను 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎంతో గొప్ప మాటలు చెప్పాడు. If you obey my commands, మీరు నా ఆజ్ఞలకు విధేయులైతే, or if you obey my word, లేక నా మాటలు మీరు వింటే, you will remain in my love. మీరు నా ప్రేమలో నిలిచి ఉంటారు. Just as I have obeyed my Father's commands and remain in his love. నేను నా తండ్రి ఆజ్ఞలకు విధేయుడినై ఆయన ప్రేమలో నిలిచినట్టే. Can we imagine ఇది మనం ఊహించగలమా? the Lord Jesus Christ being equal with God and God himself? దేవునితో సమానుడై ఉండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, Even the Lord Jesus Christ, he says, I obey my Father's commands to remain in his love. దేవునితో సమానుడైన యేసుక్రీస్తు ప్రభువారే నేను నా తండ్రి ఆజ్ఞలకు విధేయత చూపి Then ఆయన ప్రేమలో నిలిచి ఉన్నానని how చెప్తున్నాడు. much more should we obey to remain in God's love? అలాగైతే మనము ఇంకెంతగా మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. That is God's word remaining in us. అనగా దేవుని వాక్యము మనలో నిలిచి ఉండడం. Apostle John in his first letter, chapter 2, verse 5, he says, అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు, if anyone obeys his word, ఎవరైనాను ఆయన వాక్యమునకు విధేయుడైతే God's love is truly made complete in him. నిజం, దేవుని ప్రేమ నిజముగా అతనిలో సంపూర్ణమవుతుంది. And then ఆ తర్వాత we also need hope, మనకు నిరీక్షణ కూడా కావాలి. looking forward to the glorious appearing of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా, While the false teachers, as Jude told earlier, యూదా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ అబద్ధ బోధకులు they can only look forward to God's condemnation and judgment. దేవుని తీర్పు కొరకు, దేవుని శిక్ష కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. He says, whose condemnation was written about long ago. వారి యొక్క శిక్షా విధి గురించి ఎప్పుడో పూర్వమే చెప్పబడింది. But here Jude tells us అయితే ఇక్కడ యూదా చెప్తున్నాడు that we need to look forward to God's mercy, which brings us to salvation or eternal life. మనకు రక్షణ తీసుకొచ్చేటువంటి దేవుని కృప కోసం మనం కనిపెట్టుచూ ఉండాలి. This is again a promise given in God's word. ఇది దేవుని వాక్యంలో ఇవ్వబడినటువంటి వాగ్దానం. The three Christian graces, ఇక్కడ 3 క్రైస్తవ కృపలు, faith, hope and love, which enable us to grow in our spiritual growth. మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఈ 3 కూడా. This goes on to say the centrality of God's word in our lives. ఇదంతా కూడా మన జీవితంలో దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ఆ కేంద్ర స్థానం గురించి To చెప్తున్నాయి. build up ourselves in our holy faith, most holy faith. మన అతి పరిశుద్ధమైన విశ్వాసంలో మనల్ని మనం కట్టుకోవడానికి, To pray in the Holy Spirit. పరిశుద్ధాత్మలో And ప్రార్థించడానికి, to keep ourselves in God's love. దేవుని ప్రేమ యందు మనల్ని మనం నిలిచి ఉండడానికి, As we eagerly wait for the glorious appearing of our Lord and Savior Jesus Christ one day. ఒక దినాన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండగా. Verses 22 and 23, please. 22, 23 వచనాలు. అగ్నిలో నుండి కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. In these 2 verses, Jude again tells three things about the attitude of the growing Christians. ఎదుగుతున్నటువంటి క్రైస్తవుల వైఖరి ఎలా ఉండాలో మరొకసారి 3 విషయాలు చెప్తున్నాడు యూదా. To those who are being influenced by these false teachers. ఈ అబద్ధ బోధకుల యొక్క ప్రభావం కింద ఉన్నటువంటి వారికి He gives us a list of 3 kinds of people here. ఇక్కడ 3 రకాలైన మనుషుల గురించి చెప్తూ ఉన్నాడు. Number 1, people who doubt. మొట్టమొదటిగా సందేహించేటువంటి వారు. These are the people who are wavering and unstable. వీళ్ళంతా ఏంటంటే అటు ఇటు కొట్టుకులాడేటువంటి వారు, స్థిరంగా లేనటువంటి వారు. These people are converted or regenerated, వీళ్ళు మారు మనసు పొందినటువంటి వారు, తిరిగి జన్మించినటువంటి వారు, but they are not firmly grounded in the faith అయితే విశ్వాసంలో స్థిరంగా లేనటువంటి వారు, and being influenced by these false teachers. వీళ్ళు ఈ అబద్ధ బోధకుల యొక్క ప్రభావం చేత ఉండేటువంటి వారు. Our responsibility as individual believers and as church ఒక వ్యక్తిగతమైన విశ్వాసులంగా, సంఘంగా మన బాధ్యత ఏంటంటే is to have mercy on them, వారి మీద కనికరం చూపాలి, not to condemn them వాళ్ళని శిక్షించడం, విమర్శించడం కాదు, or show compassion to them. వాళ్ళకి
వాళ్ళ పట్ల మనం జాలి చూపించాలి. to bring them away or snatch from the influences of these false teachers. ఈ అబద్ధ బోధకుల ప్రభావం నుండి వాళ్ళని బయటికి లాగినట్లుగా వాళ్ళని తీసుకురావాలి. This kind of ministry involves a lot of love ఇలాంటి పరిచర్యలో చాలా ప్రేమ ఉండాలి, and patience. ఎంతో సహనం కూడా ఉండాలి. We must understand that these immature newly born believers ఈ ఈ ఈ క్రొత్తగా జన్మించినటువంటి పరిపక్వత చెందినటువంటి విశ్వాసులు are like little children who think they know right from wrong. చిన్నపిల్లలు అనుకుంటారు మాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి పసిబిడ్డలు లాంటి వాళ్ళు వీళ్ళు. One of the best ways to draw these new believers from false teachers is ఇలాంటి వాళ్ళను అబద్ధ బోధకుల నుంచి తీసుకురావాల్సిన ఒక మార్గం ఏంటంటే to magnify all that they have in Christ and to share his love. క్రీస్తులో వారు కలిగినటువంటి దానంతటిని కూడా గొప్ప చేసి చూపించి దేవుని ప్రేమ గురించి చెప్పడం in practical ways. ఎన్నో మరి మన ఆచరణాత్మకమైన మార్గంలో make their salvation so wonderful, వాళ్ళ యొక్క రక్షణను ఎంతో అద్భుతమైనదిగా చేసి చూపించాలి. and the word of God so exciting, దేవుని వాక్యం ఎంతో ఉత్తేజితమైనదిగా ఉండాలి, that they will lose interest in the false teachers and their teaching and their doctrine. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకి అబద్ధ బోధల మీద ఆసక్తి లేకుండా, అబద్ధ బోధకుల పట్ల ఆకర్షణ లేకుండా పోతుంది. The second kind of people, రెండవ రకమైనటువంటి వాళ్ళు snatch others from fire, the burning people. అగ్నిలో నుండి కొందరిని లాగండి. Apparently these are the new believers who have left the fellowships and now are a part of these false doctrines. వీళ్ళు ఎవరంటే నూతనమైనటువంటి విశ్వాసులు, తమ యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టి అబద్ధ బోధల వెంట వెళ్ళేటువంటి వారు. These false teachers who promise them license for immorality. ఈ అబద్ధ బోధకులు వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు, మీరు ఎలాగైనా బ్రతకొచ్చు అని చెప్తారు. New revelation, కొత్త బోధలు చెప్తారు, apart from the word of God. దేవుని వాక్యానికి బయట ఉన్నటువంటి బోధలు చెప్తారు. What Jude says is యూదా ఏం చెప్తున్నాడంటే they need to be snatched out of fire. వాళ్ళని అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. The angels snatched or took Lot by hand and pulled him out of Sodom. దేవదూతలు వచ్చి దిగివచ్చి ఆ సొదొములో ఉన్నటువంటి లోతును చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్లారు. In the same way, అదే విధంగా these immature believers ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ విశ్వాసులు who are seriously influenced by these false preachers ఈ అబద్ధ బోధకుల యొక్క ప్రభావం కింద ఉన్నటువంటి వారు have to be snatched వాళ్ళను కూడా బయటకు లాగాలి. in order to rescue these ignorant and unstable believers. ఈ అమాయకమైనటువంటి అజ్ఞానులైనటువంటి విశ్వాసులను రక్షించడం And కోసం the third category మూడవ వర్గం is the dangerous, భయంకరమైనటువంటి the వాడు, false teachers themselves. అబద్ధ బోధకులే. We have a responsibility as a church ఒక సంఘంగా మనకు ఒక బాధ్యత ఉంది to snatch these false preachers themselves from their false doctrines. It is the mandate of the church. ఈ అబద్ధ బోధలు చేస్తున్నటువంటి అబద్ధ బోధకులను ఆ అబద్ధ బోధల్లో నుంచి బయటికి లాగవలసిన బాధ్యత సంఘానికి ఉంది. But not every Christian is equipped to deal with these false teachers, as we know. అయితే మనకు తెలిసినట్టుగా ఈ అబద్ధ బోధకులతో వ్యవహరించేటువంటి విషయంలో ప్రతి క్రైస్తవుడు కూడా సిద్ధపాటుగా లేడు. It takes a great and good knowledge of the word of God, దేవుని వాక్యంలో ఎంతో గొప్ప అవగాహన, జ్ఞానం ఉండాలి, faithful walk with God, దేవునితో నమ్మకంగా నడుచుకుంటూ ఉండాలి, and understanding of Satan's devices. అంత మాత్రమే కాదు, సాతాను యొక్క కుయుక్తులు కూడా, పన్నాగాలు కూడా అర్థం చేసుకోవాలి. And certainly the anointing of the Holy Spirit. తర్వాత ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కూడా It ఉండాలి. depends a lot of spiritual discernment to deal with such people. అలాంటి వారితో మనం పని చేయాలంటే ఎంతో ఆత్మ సంబంధమైన వివేచన మనకు ఉండాలి. The phrase which with fear means భయముతో అనేటువంటి మాట ఉపయోగించాడు. is with caution. అంటే దాని అర్థం ఏంటంటే ఎంతో ఆసక్తితో. More often than not, ఎక్కువ సార్లు in trying to help these people who have erred, ఈ తప్పులో ఉన్నటువంటి వారికి సహాయం చేసే క్రమంలో we must be careful not to be trapped by them. మనము జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ యొక్క ఉచ్చులో పడిపోకుండా. Many a rescuer has drowned himself. అనేక మంది ఇలా కాపాడదామని వెళ్ళిన వాళ్ళే మునిగిపోయారు. Therefore we need to be all the more careful. అందుకని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. They have been captured by these false doctrines. వీళ్ళందరూ కూడా ఈ యొక్క అబద్ధ సిద్ధాంతాలతోటి పట్టబడి ఉన్నారు. And we must be very careful as we try to help them, for Satan can use them to defile us. ఎందుకంటే మనం వాళ్ళకి సహాయం చేసే క్రమంలో సాతానుడు మనల్ని కూడా పాడు చేసే విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటాడు. It is very evident that we do have quite a few false teachers in our present age. మన కాలంలో కూడా ఎంతో మంది అబద్ధ బోధకులు ఉన్నారు అని మనకు తెలుసు. I hope you agree with me. మీరు నాతో ఏకీపిస్తారని నేను Who are అనుకుంటున్నాను. stealing God's sheep undercover.
ఈ దేవుని గొర్రెలను దొంగిలించేటువంటి వారు వాళ్ళు. through their different kinds of false doctrines. వాళ్ళ యొక్క వివిధ రకాలైనటువంటి అబద్ధ సిద్ధాంతాల ద్వారా. And quite a few believers are being attracted to these false teachers and these false doctrines. ఈ అబద్ధ బోధకుల యొక్క అబద్ధ బోధల చేత అనేక మంది విశ్వాసులు ఆకర్షితులవుతున్నారు. Who are attracted to these new revelations. ఈ నూతన ప్రత్యక్షత కొరకు ఆకర్షితులయ్యేవారు. Apart from the word of God. దేవుని వాక్యానికి వెలుపటి ఉండేటువంటి బోధలు. What is our responsibility? అలాగైతే మన బాధ్యత ఏంటి? Towards this spiritual pandemic, I would call. ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మహమ్మారి విషయంలో మన బాధ్యత ఏంటి? As Jude recommended, యూదా చెప్పినట్టుగా we may not snatch these false teachers. ఈ అబద్ధ బోధకులను మనము లాగలేకపోవచ్చేమో. But one thing we can do. కానీ ఒక పని చేయొచ్చు. Certainly we can do. ఖచ్చితంగా చేయగలం. That is to pray that God may intervene and contain these false teachers. దేవుడు జోక్యం చేసుకొని ఈ అబద్ధ బోధకుల విషయంలో దేవుడు జోక్యం కలుగు చేసుకోవాలని ప్రార్థన చేయొచ్చు. I strongly believe that this is the mandate of each individual and the church as a whole. ఇది నేను ఖచ్చితంగా నమ్మేటువంటి విషయం ఏంటంటే ప్రతి విశ్వాసికి సంఘానికి ఉన్నటువంటి దేవుడిచ్చిన బాధ్యత. We probably are not inclined to pray that God may contain these false teachers. ఈ అబద్ధ బోధకుల విషయం చూడాలి అని దేవుని కోసం మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో. Because ఎందుకంటే we ourselves in our own churches, we have sound doctrine. ఎందుకంటే మన సంఘాల్లో మనకు మంచి హితబోధ ఉంది. We are not influenced by these false preachers. ఈ అబద్ధ బోధకుల ప్రభావం కింద మనం లేము. Our church and many churches like us are founded on the solid foundation of the word of God. మన సంఘం అలాగే ఇతర సంఘాలు కూడా కొన్ని దేవుని వాక్యపు బలమైన పునాది మీద కట్టబడ్డాయి. Therefore we are not bothered. కాబట్టి మనం దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. But అయితే we are probably forgetting that we are an integral part of the body of Christ, the universal church of Christ. మనము సార్వత్రిక సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమైనటువంటి సార్వత్రిక సంఘంలో మనం కూడా ఒక భాగమైన సంగతి మర్చిపోతున్నాం. Therefore we have a universal church responsibility. అందుకనే సార్వత్రిక సంఘంగా మనకు ఒక బాధ్యత ఉంది. In the context of spiritual gifts, ఈ ఆత్మ సంబంధమైన వరాల విషయంలో Apostle Paul, while writing to the Corinthians, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ in his first letter, chapter 12:26, మొదటి పత్రికలో 12:26లో ఆయన ఈ విధంగా చెప్తాడు. he is talking about the context of spiritual gifts. ఆత్మ వరాల గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు. 12:26. 12:26లో కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. Yeah, if one part suffers, every part suffers with it. మన శరీరంలో ఒక అవయవంకి బాధ కలిగితే మనం అంతా కూడా బాధపడతాం. We probably understand this only in the context of spiritual gifts and restrict it to a local church. ఇది కేవలం మనం ఆత్మ సంబంధమైన వరాలు స్థానిక సంఘానికి మాత్రమే పరిమితం చేసినప్పుడు అర్థం చేసుకోగలం. Paul's vision when he wrote this is not restricted to a particular Corinthian church. He is talking about the universal church. అయితే పౌలు ఈ విషయాలు రాస్తున్నప్పుడు కేవలం ఆయన మనసులో కొరింథు సంఘం మాత్రమే లేదు, కానీ సార్వత్రిక సంఘం ఉంది. And if in our case, మన విషయంలో చూస్తే, if we don't feel the pain of the body of Christ, మనం క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి బాధను మనం అనుభవించకపోతే, it's high time we realized and pray మనం for God's intervention. దేవుని జోక్యం కోసం ప్రార్థించాల్సిన సమయం వచ్చింది. To contain these false preachers. ఈ అబద్ధ బోధకులకు అడ్డుకట్ట వేసే విధంగా I take this opportunity and privilege నేను ఈ అవకాశాన్ని తీసుకొని to appeal to the church leadership, ఈ సంఘ నాయకత్వానికి నేను మనవి చేస్తున్నాను. to make it a mandate దీన్ని ఒక ఖచ్చితమైనటువంటి విషయం that చేయాలి. every time we meet as a church for prayer, ప్రార్థనకు కలిసిన ప్రతిసారి we should pray for God's intervention against these false teachers. ఈ అబద్ధ బోధకులకు విరోధంగా దేవుని యొక్క జోక్యం కోసం మనం ప్రార్థన చేయాలి. I strongly believe it is the mandate of the church, one of the mandates of the church. సంఘానికి ఇవ్వబడినటువంటి ఆదేశాల్లో ఇది కూడా ఒకటని నేను బలంగా నమ్ముతాను. Finally, verses 24 and 25, the glorious benediction and the doxology. చివరిగా 24, 25 వచనాల్లో ఆ దివ్యమైనటువంటి ఆ దేవుని ఆశీర్వచనాలు. 24, 25 కూడా. జూడ్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. Whenever I get into depression,
నాకు ఎప్పుడైనా నిరాశ నిస్పృహకు గురైనప్పుడు I open my Bible నా బైబిల్ తెరిచి and I read these two verses. ఈ 2 వచనాలు చదువుకుంటాను. It's such a comfort. ఎంత ఆదరణిస్తుందో. This glorious benediction contains a wealth of spiritual wealth for the believers. ఈ దివ్యమైనటువంటి ఆశీర్వచనంలో విశ్వాసులకు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. God alone is able to keep us from stumbling. మనం తొట్టిల్లకుండా దేవుడు మాత్రమే కాపాడగలడు. God's word alone can keep us from stumbling. మనం తొట్టిల్లకుండా దేవుని వాక్యం మాత్రమే కాపాడుతుంది. But అయితే we must keep ourselves in God's love. మనల్ని మనం దేవుని ప్రేమలో ఉంచుకోవాలి. As Jude said in verse 21. ఈ 21వ వచనంలో యోధా చెప్పినట్టుగా. In verse 1, Jude made it very clear 1వ వచనంలో యోధా చాలా స్పష్టంగా చెప్పాడు. that we are kept in the Lord, by the Lord and for the Lord. మనం దేవుని యందు, దేవుని కొరకు, దేవుని చేత మనం భద్రం చేయబడ్డాం. And we will not be lost. మనము నశించిపోము. But then అయితే we have to keep ourselves in God's love. అయితే మనల్ని మనం దేవుని ప్రేమలో ఉంచుకోవాలి. Apostle Paul, while writing to Romans 11:29, he says, Romans 11:29, రోమ 11:29లో ఆయన చెప్తూ, God's gifts and his call are irrevocable. He will not take back. దేవుడు ఇచ్చేటువంటి వాటిని ఎప్పుడు కూడా వాటిని వెనక్కి తీసుకోడు. Apostle John in 1:9, as we all know, మనందరికి తెలిసినట్టుగా అపోస్తలుడైన యోహాను 1:9లో if చెప్పినట్టు, we disobey God, we confess to God and he will bring us back. మనం గనుక దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని సమకూరుస్తాడు. And Hebrews 12, 5 to 11, హెబ్రీ పత్రిక 12:5-7 వచనాల్లో, if we persist in our disobedience, మన అవిధేయతలో అలాగే కొనసాగితే he will discipline us, he will chasten us in his love ఆయన తన ప్రేమ చేత మనల్ని క్రమశిక్షణలో పెడతాడు, శిక్షిస్తాడు, to bring us back to himself. తిరిగి తన దగ్గరకు మనల్ని తీసుకోవడానికి. And the Lord Jesus Christ అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు will present the church, his bride, తన వధువు అయినటువంటి సంఘాన్ని before his glorious presence, that is the Father's throne, తండ్రి సింహాసనం ఎదుటగా ఆయన దివ్యమైనటువంటి మహిమలో మనల్ని అప్పగిస్తాడు. with great joy. ఎంతో సంతోషంతో. I can't understand this. ఈ ఆనందం అనేటువంటి విషయాన్ని నేను అర్థం I చేసుకున్నాను. wish I understood. అది అర్థం అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు. Zephaniah says something very outstanding, chapter 3, verse 17. Please read. జెఫన్యా Zephaniah 3:17. ఎక్కడుందో ఇప్పుడు. Yeah. 3:17. 3:17. I wish all of us memorize this verse and meditate on this every single day. ప్రతిరోజు మనం ఈ వాక్యాన్ని, ఈ వచనాన్ని కంఠస్థం చేసి మనం ధ్యానం చేస్తే బాగుండు అనిపిస్తుంది. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. I'll read it in English, NIV. NIVలో నేను చదువుతాను. He will take great delight in you. He will quiet you with his love. He will rejoice over you with singing. One day God is going to rejoice over us with singing. ఒక దినాన దేవుడు మనల్ని చూసి సంతోషంతో పాటలు పాడతాడు. The Lord Jesus Christ is going to do this when he presents his bride to the Father before his throne. తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట యేసు ప్రభువారు తన వధువు సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు ఆ విధంగా చేస్తాడు. It is with great joy ఎంతో సంతోషంతో, that ఆనందంతో he endured the cross, సిలువను సహించాడు ఆయన. as told in Hebrews 12:2. హెబ్రీ 12:2లో చెప్పినట్టుగా Great joy. మహానందంతో. For this joy the Lord Jesus Christ endured the cross and all the shame. ఈ ఆనందం కోసం ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని భరించాడు. The purpose of our salvation is just to rescue sinners from sin or hell. మన రక్షణ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే పాపుల్ని నరకంలో పడకుండా కాపాడడం మాత్రమే కాదు. Wonderful as it is, అది ఎంతో అద్భుతమైన విషయమే. but the grand purpose is అయితే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటంటే that God may be glorified for all eternity when the church is presented without fault. ఎలాంటి కలంకం లేకుండా సంఘము నిత్యత్వంలో దేవుని ఎదుట నిలబెట్టబడినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. Faultless. నిందారహితంగా. Can you imagine? ఒకసారి ఊహించగలరా? That I will be, presented to God as faultless by my Lord Jesus Christ before his throne. ఆయన సింహాసనం ఎదుట నా ప్రభువు చేత నేను ఎలాంటి మరి నిర్దోషంగా నేను ఆయన ఎదుట నిలవబెట్టబడతానని. I sometimes weep when I read this.
ఇది చదివినప్పుడు కొన్నిసార్లు నాకు ఏడుపు వస్తుంది. How in the world can the Lord Jesus Christ do this for me? నా వంటి వాడి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి పని ఎలా చేయగలడు అనిపిస్తుంది. Today there are spots and blemishes in the church. ఈ రోజు సంఘంలో ముడత మచ్చ కళంకాలు కనిపిస్తాయి. But that one day, కానీ ఆ ఒక్క రోజున when the God's people, దేవుని ప్రజలందరూ, the church, సంఘము will be presented blameless, నిందారహితంగా, shameless, ఎలాంటి అవమానం లేకుండా Satan ఆ విధంగా నిలబెట్టబడినప్పుడు సాతానుడు will not find one thing to accuse the church. సంఘం మీద వేలెత్తి చూపడానికి ఒక్కటి కూడా సాతానుడికి కనిపించదు. And we, all of us, will see that day. మనమందరం కూడా ఆ రోజును చూస్తాం. We'll live in that hope. ఆ నిరీక్షణలో మనం బ్రతుకుతాం. The bride will be adorned in the righteousness of Christ through the glory of God. క్రీస్తు యొక్క నీతి చేత, దేవుని మహిమ చేత ఈ క్రీస్తు వధువు అలంకరించబడుతుంది. There's a great verse in Ephesians. He says, we are God's workmanship created in Christ Jesus to do good works which God ordained in advance. ఎఫెసీ పత్రికలో దేవుడు ముందుగా ఏర్పరచబడినటువంటి క్రీస్తులో మనం చేయవలసినటువంటి సత్క్రియల నిమిత్తమై మనం చేయబడ్డాము, దేవుని చేతి పని అయి ఉన్నామని చెప్తుంది. I heard some great preacher some 40 years back. ఒక 40 సంవత్సరాల క్రితం ఒక గొప్ప బోధకుడు చెప్పినట్టు నేను విన్నాను. One day, ఒక రోజున the Lord Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారు will hold us as trophies before the presence of God. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనలందరినీ కూడా ఒక పతకం లాగా ఆయన పట్టుకుంటాడు. We are God's trophies in the hand of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో దేవుని యొక్క పతకాల్లాగా మనం ఉంటాం. Don't underestimate yourself. నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకో. Don't listen to Satan what he's telling about you. ఈ రోజు నీ గురించి సాతానుడు చెప్తున్న మాటలు వినొద్దు. One great man tells me, ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, when Satan tells you about your past, సాతానుడు నీ గతం గురించి నీతో మాట్లాడుతున్నప్పుడు, because that is his operation, he always reminds us about our past. ఎందుకంటే సాతానుడు చేసే పనే అది. ఎందుకంటే వాడు మన గతాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు. Whenever Satan does this to this man, this great man of God, ఈ గొప్ప దైవజనుడి విషయంలో సాతానుడు అలా చేసినప్పుడల్లా he tells Satan, సాతానుతో ఇలా చెప్పేవాడు, I know my past, నా గతం నాకు తెలుసు, but think about your future. నీ భవిష్యత్తు ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించుకో. Think about that, your future. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. And the moment he said that, Satan runs away. ఆ మాట చెప్పినప్పుడు సాతానుడు పారిపోతాడు. One day, ఒక రోజున we will be presented మనము ఆయన ఎదుట అప్పగించబడతాం, without fault ఎలాంటి ముడత మచ్చ లేకుండా, and with great joy నిర్దోషంగా మహానందంతో before the glorious throne of our God. మన దేవుని యొక్క దివ్యమైన సింహాసనం ఎదుట నిలబెట్టబడతాం. John first letter verse chapter 3 verses 2 and 3. మొదటి We know యోహాను. this. When he appears, we shall be like him, for we shall see him as he is. ఒక రోజున ఆయన ఎదుట మనం ఆయన్ను చూసినప్పుడు మనము ఆయన వలె ఉంటాము. Everyone who has this hope in him purifies himself as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు తను తాను పరిశుద్ధపరచుకొనును. In this verse, ఈ వచనంలో the first part is the doctrine. మొట్టమొదటి భాగము సిద్ధాంతం. When he appears, we shall be like him because we see him as he is. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె ఉంటాం, ఎందుకంటే ఆయనను ఉన్నట్టుగా ఆయనను చూస్తాం. That's not the end of the verse. అది అంతటితో ఆగిపోలేదు ఆ There వచనం. is a duty behind. దాని వెనుక ఒక బాధ్యత కూడా ఉంది. Everyone who has this hope in him purifies himself as he is pure. ఆయన పవిత్రుడైనట్టుగా ఆయన యందు ఈ విశ్వాసం కలిగినటువంటి వాడు, నిరీక్షణ కలిగిన వాడు తను తాను పవిత్రపరచుకుంటాడు. Doctrine and duty are inseparable. ఈ యొక్క సిద్ధాంతము మన యొక్క బాధ్యత రెండు కూడా కలిసే ఉంటాయి, వేరు చేయలేం. Unfortunately, దురదృష్టవశాత్తు people like me నాలాంటి వాళ్ళు settle down at doctrine సిద్ధాంతం దగ్గర ఆగిపోయాం, and ignore the duty. నా బాధ్యతను విస్మరించాం. But it cannot be. కానీ అలా జరగకూడదు. It is not in God's word. అది అలాగని దేవుని వాక్యంలో లేదు. The Lord Jesus Christ is our only savior. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఏకైక రక్షకుడు. He is the only wise God. ఆయనే దేవుడు. He will give us wisdom that we need to live in our lives. మన జీవితాల్లో జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. The false teachers proclaim that they have special spiritual supernatural wisdom. అబద్ధ బోధకులు చెప్తారు ఒక ప్రత్యేకమైనటువంటి మానవాతీతమైనటువంటి జ్ఞానం ఉందని చెప్తారు. They have soulish wisdom, but the Lord Jesus Christ gives us spiritual wisdom if we ask, as told in James 1. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మనం దేవుణ్ణి అడిగితే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. If we ask for his wisdom, he will give us and we will not stumble in this world. మనం దేవుణ్ణి అడిగితే ఆయన ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇస్తాడు. ఈ లోకంలో మనం And we will తొట్టిల్లము. not get trapped
మనము into these false teachers. ఈ అబద్ధ బోధకుల యొక్క వలలో చిక్కుకొనము. To him be glory. ఆయనకే మహిమ. Glory is the sum total of all that God is and all that he does. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేస్తాడో వాటన్నిటి యొక్క మొత్తమే మహిమ అంటే. Everything about God is glorious. దేవునికి సంబంధించిన సమస్తము మహిమాన్వితమైనది. Majesty means greatness and magnificence. ఔన్నత్యము, ఆయన యొక్క మహాత్మ్యము అనేటువంటి దేవుని గొప్పతనం. Only God is great. దేవుడే గొప్పవాడు. When we praise God, మనం దేవుని స్తుతించినప్పుడు we praise the most magnificent person in the universe. ఈ విశ్వంలో ఉన్నటువంటి అత్యంత మహాత్మ్యమైనటువంటి మహోన్నతుడిని మనం స్తుతిస్తాం. Power means authority. పవర్ అనగా అధికారము. All authority belongs to the Lord Jesus Christ. సర్వాధికారము ప్రభువైన యేసుక్రీస్తుకే చెందుతుంది. Over all powers and darkness. ఆ యొక్క చీకటి సంబంధమైనటువంటి శక్తులన్నిటి మీద. What a glorious and magnificent benediction is this. ఎంత గొప్ప దివ్యమైనటువంటి ఆశీర్వచనమో ఇది. Knowing the purpose Jude had in mind when he wrote this letter, యూదా ఈ పత్రిక రాస్తున్నప్పుడు తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం తెలిసిన వాడై, this doxology or this benediction takes on a new greater significance. ఈ యొక్క ఆశీర్వచనము ఒక నూతనమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. Jude was reminding his recipients of his letter or the readers ఈ యూదా తన పత్రికను ఎవరైతే చదవబోతున్నారో వాళ్ళకి ఇలా గుర్తు చేస్తున్నాడు. of the greatness of the sovereignty of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనము, ఆయన సర్వాధికారాన్ని గుర్తు చేస్తున్నాడు. If only they catch that, వాళ్ళు గనక ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే, if only they caught the glory of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను వాళ్ళు అర్థం చేసుకోగలిగితే, they would not fall to the false preachers. ఈ అబద్ధ బోధకుల యొక్క బోధలకు వాళ్ళు చిక్కుపడరు. So as the believer keeps himself in God's love, ఒక విశ్వాసి దేవుని ప్రేమలో తాను నిలిచి ఉన్నట్టుగా, caught up in the glories of our Savior, మన యొక్క రక్షకుని యొక్క మహిమను చూస్తూ ఉండగా, he will never want to turn to Satan's substitutes. సాతానుడు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయాల వైపు అతను ఎప్పుడు కూడా చూడడు. We don't stumble in all probability if we remember the word of God. దేవుని వాక్యాన్ని మనం గుర్తుంచుకుంటే ఏ విధంగానూ మనం తొట్టిల్లము. We build our Christian life in faith, hope and love. మనము ఈ యొక్క క్రైస్తవ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలో మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని కట్టుకుంటాం. Exercise spiritual discernment. ఆత్మ సంబంధమైన వివేచనను మనం కలిగి ఉంటాం. Commit ourselves to the Lord. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుంటాం. And he will keep us. మనల్ని ఆయన కాపాడతాడు. Be alert. జాగ్రత్తగా, be alert. జాగ్రత్తగా ఉండండి. Be alert. అప్రమత్తంగా ఉండండి. The enemy is subtle. శత్రువు ఎంతో కుయుక్తితో వస్తాడు. And the dangers or the stake are great. అందులో ఉన్నటువంటి అపాయము, ప్రమాదాలు చాలా గొప్పవి. Let me repeat it again. మరొకసారి గుర్తు Be చేయండి. alert. అప్రమత్తంగా ఉండండి. The enemy is subtle. శత్రువు ఎంతో కుయుక్తి కలిగినటువంటి Because వాడు. he comes in the form of light. ఎందుకంటే తను వెలుగు సంబంధంగా, వెలుగు దూతగా వస్తాడు. We have seen that in Corinthians. కొరింథీ పత్రికలో చూసాం. The enemy is subtle and the dangers are great. శత్రువు ఎంతో యుక్తి గలవాడు, ప్రమాదాలు ఎంతో గంభీరమైనవి. But only our wise God, our Savior, will keep us safe. మన యొక్క దేవుడు, అద్వితీయ దేవుడే మనల్ని కాపాడుతాడు. And one day, ఒక దినాన present us ఆయన ఎదుట నిలబెడతాడు. before his glorious presence. ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క సన్నిధి, మహిమ ఎదుట With great joy. మహానందంతో మనల్ని నిలబెడతాడు. Glorious presence with great joy. తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిలబెడతాడు. May God bless this word to us. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. I request each one of you to please go through this letter of Jude very often. తరచుగా ఈ యొక్క యూదా పత్రికను మీరందరూ కూడా చదవాలని నేను కోరుతున్నాను. I do it very often and get encouraged. నేను కూడా అలాగే చేస్తూ నేను ఎంతగానో I get out of my depression sometimes. అనేక సార్లు నా యొక్క దిగుల్లో నుంచి నేను బయటకు వస్తాను. Thank you. I thank the leadership for giving me this opportunity for the second consecutive week to stand before you and preach. Thank you. We thank God for the Lord's message, which has come to us for the last 2 weeks in 2 parts. Thank you, Brother Melvin. We have been reminded, అవినీతితోనూ తప్పుడు బోధలతోనూ నిండి ఉన్న ఈ లోకంలో సంఘాలలో ప్రవేశిస్తున్న తప్పుడు బోధలు ప్రవేశించే ఇటువంటి దినాల్లో మనం ఉన్నామని,
దానికి తగిన హెచ్చరికలు యూదా పత్రికలో మన గమనానికి తేబడ్డాయి. వాక్య విరుద్ధమైన తప్పుడు బోధలు, మరి దాని కొరకే ప్రార్థించవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. దృఢమైన వాక్య పునాదిపై నిలిచి ఉండడం ఎంతైనా అవసరం. అప్రమత్తతోనూ జాగ్రత్తతోనూ మనం ఉండాలని మనం పిలువబడ్డాం. దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మీయ జ్ఞానంతో మనం పడిపోకుండా కాపాడగలిగిన సమర్థత కలిగిన దేవుని యొక్క నడిపింపులో ఉండడం అనేది ఈ దినాలలో విశ్వాసులంగా మనకు ఎంతైనా అవసరం. These are some of the things that have been brought to our attention. As we ponder these things, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో, ఎంత కుయుక్తగా మన శత్రువు మనల్ని పడవేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడో మన జ్ఞాపకం చేసుకుని తగిన జాగ్రత్తతో మనం ఉండాలని మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన జీవమగిన మా తండ్రి, మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, నీ యొక్క వాక్య బోధన బట్టి ప్రభా మీకు వందనాలు. నీ దాసుడు ప్రభా మరి యూదా వ్రాతల నుంచి ప్రభా మీరు మాకు బోధించిన సంగతులను బట్టి ప్రభా మీకు వందనాలు. ఎంత సులభంగా ప్రభా తప్పుడు బోధల్లోకి సంఘం వెళ్ళగలుగుతుందో మేము చూడగలిగాం. హెచ్చరిక పూర్వకంగా మేము చూసాం తండ్రి. అటువంటివి తప్పుడు బోధల నుంచి మా సంఘాన్ని, మా కుటుంబాలని మీరు కాపాడమని ప్రభువాని వేడుకుంటున్నాం. ఆత్మ కలిగించే జ్ఞానంతో, దేవుడు అనుగ్రహించే వెలుగుతో ప్రభువా మేము మా విశ్వాస జీవితంలో కొనసాగడానికి మీరు మాకు కృప దయచేయమని తండ్రి. తగిన జాగ్రత్త, భయం, అణకువ, విధేయత, సమర్పణ, ఇటువంటి జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మరోసారి నీ యొక్క సన్నిధిలో ప్రవేశపెట్టుకుంటూ, ప్రతి ఒక్కరి విషయంలో మీ యొక్క జాగ్రత్తను, మీ యొక్క కృపను దయచేయమని వేడుకుంటూ, తిరిగి మా ఇళ్ళకి వెళ్ళినట్టుగా మాకు సహాయం చేసి సజీవమైన విధంగా మేము సాక్ష్యం నిలుపుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Now unto him that is able to keep us from falling and to present us faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior, be glory and majesty, dominion and power, both now and forever. Amen.